హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? టుడే రెసిపీ దొండకాయ మసాలా. సో మనం ముందుగా దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలాగా 4 ముక్కలు ఫుల్గా కాకుండా హాఫ్ వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ దొండకాయల్ని మనం కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని దీంట్లోకి మనం ఫస్ట్ గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ పల్లీలు, ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులు, 4 నుండి 5 వరకు చిన్న కొబ్బరి ముక్కలు, ఒక స్పూన్ ధనియాలు, ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి దొండకాయలు ఇందులోనే ముందుగా కొంచెం లైట్గా కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వేసేసరికి చాలా సేపు పడుతుంది మొత్తం కర్రీ అంతా అవ్వడానికి. సో ముందుగా వీటిని కుక్ చేసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆనియన్ పేస్ట్ వేద్దాం. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఈ మొత్తం అంతా మసాలాలంతా మిక్స్ అయ్యి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపాక కొంచెం కుక్ అయ్యింది. సో మనం ఆల్రెడీ ముందుగా కుక్ చేసుకున్న ఈ దొండకాయలు ఇందులో యాడ్ చేసి ఈ మసాలా మొత్తం ఆ దొండకాయలకి పట్టేలాగా బాగా కలుపుకొని అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ముందు మనం పల్లీలు అవి వేయించుకున్న డ్రై రోస్ట్ చేసుకున్న పేస్ట్ ఇది. సో ఇది మరుగుతున్నప్పుడు ఇది కూడా యాడ్ చేస్తే మంచి గ్రేవీ వస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇది అన్నము ప్లస్ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. సో అంతా కలిపి బాగా బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదా బబుల్స్ ఎలా పైకి వచ్చాయో, అలా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అంతా అయ్యాక కొద్దిగా కొత్తిమీర తురుము యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.